నమస్కారం. నేను మాచవరం వెంకటేశ్వర్లు, శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ను. గత 30 సంవత్సరాలుగా ట్రస్టు ఎంతోమంది పేద విద్యార్థులకు, వితంతువులకు మరి సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. దానిలో భాగంగానే 18 సంవత్సరాల నుంచి 2018 నుంచి 2024 మధ్య జరిగిన కొన్ని కార్యక్రమాలను మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీని ద్వారా ట్రస్ట్ ద్వారా విద్యార్థులు, వితంతువులే కాకుండా స్వయం ఉపాధి కొరకు కూడా మనం సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యం రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా హాస్పిటల్స్ కానీ అటువంటి కార్యక్రమాన్ని కొత్త పందాలో మనం చేస్తున్నాము. ఎక్కువగా కూడా మన విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించుకోవడం కొరకు వాటికి ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాము. దయచేసి మీరందరూ ఇది గమనించి మీకు తోచినంతగా, మీలో ఉన్నంతగా మరి ట్రస్ట్ ద్వారా పేదలకు అందే విధంగా మీరు సహాయం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. తరాలు మారుతున్న సామాన్య, పేద, మధ్యతరగతి జీవన విధానం ప్రమాణాలు మాత్రం మారుతున్న క్రమం అంతంత మాత్రమే. శ్రమజీవుల కష్టఫలం వారి నిత్యావసరాలకు, అనారోగ్య సమస్యలకు ఏమాత్రం సరిపోవటం లేక అప్పుల పాలవుతున్న పరిస్థితి. సంపదను సృష్టించడం, పంచటంలో ఎంతో వెనకబడిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి జీవితాల మెరుగు కోసం దృఢంగా నిలబడి సహాయం చేసే స్వచ్ఛంద సంస్థల ఆవశ్యకత ఎంతో అవసరం. ఇందులో భాగంగానే 1997లో ఆవిర్భవించిన శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ వివిధ రాష్ట్రాలలోని పేద, మధ్యతరగతి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఎంతో కొంత సహాయం చేసే విధానాన్ని అవలంబిస్తుంది. గత 6 సంవత్సరాలుగా ట్రస్ట్ చైర్మన్ మాచవరం వెంకటేశ్వర్ల గారి నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్ర అనే కాకుండా అనేక రాష్ట్రాలలో విద్యార్థులకు, వితంతువులకు, అనారోగ్య బాధితులకు, నిరుద్యోగుల ఉపాధి కల్పన నిమిత్తం ఉన్నంతలో ఎంతో కొంత ఉడతా భక్తిగా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. డిసెంబర్ నెలలో చలి విపరీతంగా ఉన్న కారణంగా ఎంజీబీఎస్, కోటి, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న పేదలకు దుప్పట్లు పంచడం జరిగింది. అదే నెలలో సైదాబాద్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 800 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వడమూ జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలో దుప్పట్ల పంపిణీ మరియు వనస్థలిపురంలోని సిరియా హోంలో సుమారు 50 మంది అనాథ పిల్లలకు అన్నదానం శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇక 2023 జూలై నెలలో హనుమకొండలో సుమారు 40 మంది వితంతువులకు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, కుట్టు మిషన్ల పంపిణీ, మొత్తం 94 మంది నిరుపేదలకు 6,50,000 చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందించడము జరిగింది. అలాగే అదే నెలలో శ్రీమాన్ కీర్తిశేషులు పరవస్తు సురేందర్ గారి జన్మదినం సందర్భంగా సుమారు 50 మంది మహిళలు, మగవారి దుస్తుల పంపిణీ చేయడము జరిగింది. స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు, పేపర్ ప్లేట్ల మిషన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో సూర్యాపేటలో విద్యార్థులకు, వితంతువులకు సాయం, అలాగే అనకాపల్లి, విశాఖపట్నంలో అర్హులైన వారికి కుట్టు మిషన్ల పంపిణీ చేయడం కూడా జరిగింది. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో మహేశ్వరం నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా వితంతువులకు, వృద్ధులకు, విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటం, అలాగే బిహెచ్ఈఎల్ శాఖలో ఉన్న విద్యార్థులకు, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడము జరిగింది. చిన్నయ్య సూరి వర్ధంతి సందర్భంగా 15,000 రూపాయల వితరణ చేయడం కూడా జరిగింది. కులమతాలకు అతీతంగా ఆంధ్ర, తెలంగాణనే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలలో ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన వారే ట్రస్టుకు విరాళం అందించడం మరిచిపోలేని అనుభూతి. ఇటువంటి వారితో పాటు ఎంతో మంది వారి ఆర్థిక స్తోమతను బట్టి శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్టుకు ఇతోధికంగా దాతృత్వం అందించడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. ఇక ముందు కూడా గొప్ప సామాజిక సేవా దృక్పథం ఉన్న దాతల సహాయం ఎంతో మంది నిరుపేదలకు వెలుగులను పంచుతుందని ఆశిస్తున్నాం. శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. సామాజిక సేవా దృక్పథం ఉన్న దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చి నిరుపేదలను, నిస్సహాయులను ఆదుకోవడానికి చేయూతనివ్వాలని అందరినీ కోరుచున్నాము. వారి వారి శుభ సందర్భాల్లో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లి రోజు తదితర కార్యక్రమాలకు విరాళం ట్రస్టుకు అందజేస్తే వారి పేరు మీద ట్రస్టు ద్వారా నిరుపేదలకు, వితంతువులకు, విద్యార్థులకు అందజేసి వారికి ఇవ్వడం జరుగుతుందని దాతలకు తెలియజేస్తున్నాము. డాక్టర్ దాశరథి మధుసూదన స్వామి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, అమెరికా వాస్తవ్యులు
దాశరథి శ్రీకాంత్ మరియు దాశరథి రమాకాంత్ గార్ల సౌజన్యంతో 11 మంది పేదలకు కుట్టు మిషన్లు పంచటం మరియు విద్యార్థులకు వితంతువులకు ఆర్థిక సహాయం చేయడము జరిగింది. నిస్సహాయులకు చలిని తట్టుకోవటానికి రగ్గుల దుప్పట్ల పంపిణీ, 150 మంది స్కూల్ పిల్లలకి నోటు పుస్తకాల పంపిణీ మరియు 50 మంది అనాథ విద్యార్థులకు ఒక పూట భోజన సదుపాయం కౌస్తుభ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తండ్రి అమెరికా వాస్తవ్యులు శ్రీ పెరంబుదూర్ గిరిధర్ గారి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమాలు. కీర్తిశేషులు పరవస్తు సురేందర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా హన్మకొండ మరియు హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులు శ్రీమతి స్వర్ణలత, శ్రీమతి హరిత మరియు శ్రీమాన్ హరీష్ గార్ల సౌజన్యంతో పేదలకు కుట్టు మిషన్లు, చీరలు పంచటం, విద్యార్థులకు, వితంతువులకు మరియు పేదలకు అనారోగ్య చికిత్స అవసరాలకు ఆర్థిక సహాయం చేయడము జరిగింది. విజయవాడలో పరవస్తు చిన్నయ్యసూరి విగ్రహ ఆవిష్కరణకు ట్రస్టు తరపున 25,000 రూపాయల సహాయం కాకుండా మరియు ₹1,00,000 కూడా సమకూర్చడం జరిగింది. సుభాష్ గారు, శ్రీనాథ సూరి గారు, ద్రవిడం శ్రీధర్ గారు, వెంకట రమణ గారు, రవీంద్రనాథ్ గారు మరియు సాలగ్రామ గిరి గారు చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చైర్మన్ మాచవరం వెంకటేశ్వర్లు గారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాజీ చైర్మన్లు కీర్తిశేషులు కర్పూరం వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీమాన్ దాస్యం మురళీధర్ గారు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తూ భగవద్ రామానుజుల మార్గాన్ని అనుసరిస్తూ మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ ట్రస్ట్ ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం.